సహజీవనం చేయడం ఫ్యాషన్ అయిపోతున్న ఈ రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం బహుశా చాలా మందిని, ముఖ్యంగా సహజీవనం చేసే మహిళలను షాక్ కి గురి చేయవచ్చు. తమకు నచ్చిన వాళ్లతో సహజీవనం చేస్తూ వారితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అది మానభంగం కిందకు రాదు అని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. మానభంగం అంటే ఒకరికి ఒకరు ఇష్టం లేకుండా చేసే పని అని. అయితే సహజీవనం చేసేవారు తమకు నచ్చిన వారితోనే నచ్చినట్టుగా ఉంటారు అని సుప్రీంకోర్టు తెలిపింది. మహారాష్ట్రకు చెందిన నర్సు ఓ డాక్టర్ పై పెట్టిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు తన భర్త చనిపోయిన తర్వాత ఓ డాక్టర్ తో తనకు ఇష్టంగానే సహజీవనం మొదలుపెట్టింది. అయితే వారిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు రావడంతో ఆ డాక్టర్ తనను మోసం చేసి మానభంగం చేశాడు అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై విచారణ జరిపి వీరిద్దరూ ఇష్టపూర్వకంగానే సహజీవనం చేశారని, మానభంగం చేయడం వేరు, సహజీవనం చేయడం వేరు అని ఆ మహిళ పెట్టిన కేసును కొట్టివేస్తూ సహజీవనంపై వివరణ ఇచ్చింది సుప్రీంకోర్టు. సహజీవనం పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న చాలా మంది యువతులకు ఇది ఒక మేల్కొల్పే తీర్పుగా చెప్పవచ్చు. అదే సమయంలో చట్టాలను అడ్డుపెట్టుకుని అనవసరంగా పురుషులను ఇరికించాలి, ఇబ్బందులకు గురి చేయాలి అని ఆలోచించే మహిళలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని కూడా కొంతమంది పురుషులు భావిస్తున్నారు. అయితే సహజీవనం పేరుతో మోసం చేయాలి అనుకునే మగవాళ్లకు కూడా ఇది కొంతవరకు అనుకూలంగా ఉందని కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మగవాళ్ల మాయమాటలకో లేకపోతే వారిని నిజంగా ప్రేమించో పొరపాటును గనక వారితో మహిళలు సహజీవనం చేశారో ఆ తర్వాత మాకు అన్యాయం జరిగింది అని మొత్తుకున్నా వినే నాదుడు ఉండడు అని కుటుంబ వ్యవస్థలను కాపాడాలనే ఆలోచన ఉన్న పెద్దలు అమ్మాయిలను, మహిళలను హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.